హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెలుగు మనీ బాక్స్. ఈరోజు మార్కెట్‌లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఉదయం మార్కెట్ బాగానే ఓపెన్ అయ్యింది. ఎఫ్ఐఐస్ 3 డేస్ నుంచి బయర్స్‌గా ఉన్నారు. ఐటీ స్టాక్స్‌లో ర్యాలీ కనిపించింది. కానీ మధ్యాహ్నం లోపు సెన్సెక్స్ 1400 పాయింట్లు పడిపోయింది. ఇంత పెద్ద టర్న్ అరౌండ్ ఎందుకు వచ్చింది? అండర్‌లయింగ్‌గా ఏం జరిగింది? ఈరోజు సెషన్‌లోని అన్ని ముఖ్యమైన డేటాను మనం డీకోడ్ చేద్దాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే డేటా పాయింట్స్ ఏంటంటే, జియోపొలిటికల్ టెన్షన్స్ మధ్య గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ అసలు కథ ఏంటి? ఐటీ స్టాక్స్ మళ్ళీ ఎందుకు ప్రెజర్‌లో ఉన్నాయి? ఈరోజు మిస్ అవ్వకూడని స్టాక్స్ స్పెసిఫిక్ న్యూస్ ఏంటి? ఎఫ్ఐఐ, డిఐ డేటా మార్కెట్‌కు ఏం సిగ్నల్ ఇస్తుంది? ముఖ్యంగా మీ ఇన్వెస్ట్‌మెంట్‌ల కోసం ఈ డేటాను ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? మార్కెట్ మూవ్‌మెంట్స్ వెనుక ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలనుకునే వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కమోడిటీస్ గురించి చూద్దాం. ఈరోజు ఎంసీఎక్స్లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 1,56,133 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది మైనర్ గెయిన్స్తో ఫ్లాట్గా ఉంది. సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ 2,45,870 వద్ద ఉంది. దాదాపు 1% పైగా పెరిగింది. గ్లోబల్గా చూస్తే కామెక్స్ స్పాట్ గోల్డ్ $4,930 వద్ద ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ $70.31 వద్ద ఉంది. యుఎస్ క్రూడ్ $65.10 వద్ద ఉంది. డాలర్ ఇండెక్స్ కూడా బలంగా ఉంది. మీకు గుర్తుందా, నిన్న ఇరాన్ తన సౌత్లో రాకెట్ లాంచ్ చేస్తామని, యుఎస్ వార్షిప్స్ డిప్లాయ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ టెన్షన్ల వల్ల నిన్న ఆయిల్ ధరలు 4% పెరిగాయి. గోల్డ్కు సేఫ్ హెవెన్ డిమాండ్ వచ్చింది. కానీ ఈరోజు పరిస్థితి కొంచెం స్టెబిలైజ్డ్ అయినట్లు అనిపిస్తుంది. అందుకే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి గోల్డ్ కొంచెం తగ్గింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్, చైనా, హాంకాంగ్, సింగపూర్, తైవాన్ వంటి మార్కెట్లు లూనార్ న్యూ ఇయర్ సెలవుల కారణంగా మూసివేయబడ్డాయి. ఫిబ్రవరి 23 వరకు ఈ మార్కెట్లు క్లోజ్డ్గా ఉంటాయి. దీని అర్థం ఏమిటంటే లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. మార్కెట్లు మూసివేసినప్పుడు ట్రేడింగ్ వాల్యూమ్స్ బాగా తగ్గిపోతాయి. థిన్ లిక్విడిటీలో చిన్న కొనుగోలు లేదా అమ్మకం కూడా ధరల్లో పెద్ద మూవ్మెంట్కు కారణం అవుతుంది. మనం ఈరోజు గోల్డ్ సిల్వర్లో చూస్తున్న వాలటిలిటీకి ఈ లో లిక్విడిటీ ఎన్వైర్న్మెంట్ కూడా ఒక కారణం. ఈ మూవ్స్ని చూసి భయపడొద్దు. కానీ ఇక్కడ రియల్ డేటా ఏంటంటే, కామెక్స్ సిల్వర్ ఇన్వెంటరీస్ని వాచ్ చేయాలి. ఫిజికల్ ఆఫ్టేక్ బలంగా ఉంటే అది చివరికి పేపర్ గోల్డ్ ప్రైజెస్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఎంసీఎక్స్ అండ్ ఎన్ఎస్సి గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లపై అడిషనల్ మార్జిన్ ఉపసంహరించుకున్నాయి. గత నెలల్లో గోల్డ్ ధరలు పెరిగినప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కోసం ఈ అడిషనల్ మార్జిన్లు విధించారు. ఇప్పుడు కరెక్షన్ తర్వాత వాటిని తీసేశారు. ఇది పాజిటివ్ సిగ్నల్. గోల్డ్ అండ్ సిల్వర్ కోసం డైలీ న్యూస్ మాత్రమే కాదు, డాలర్ ఇండెక్స్ వాచ్ చేయండి. ఫిజికల్ డిమాండ్ డేటా చూడండి. ముఖ్యంగా హాలిడే వలన వచ్చే వాలటిలిటీకి దూరంగా ఉండండి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మార్కెట్ చాలా వీక్గా క్లోజ్ అయ్యింది. సెన్సెక్స్ 1,236 పాయింట్లు పడి 82,498 వద్ద క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 365 పాయింట్లు పడి 25,454 వద్ద క్లోజ్ అయింది. ఇది 1.4% డ్రాప్. ఉదయం నిఫ్టీ 25,873 వద్ద బాగానే ఓపెన్ అయింది. 54 పాయింట్లు పైన ఉంది. కానీ మధ్యాహ్నానికి 25,400 కిందకు పడిపోయింది. 1,248 షేర్లు మాత్రమే అడ్వాన్స్డ్లో క్లోజ్ అయ్యాయి. 2,790 షేర్లు డిక్లైన్ అయ్యాయి. సెక్టార్ల పరంగా చూస్తే దాదాపు అన్ని ఇండెక్స్లు రెడ్ ఫ్లాగ్లో ఉన్నాయి. రియాలిటీ, ఆటో, పవర్, క్యాపిటల్ గూడ్స్ 2% పడిపోయాయి. బ్యాంకింగ్, మెటల్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో భారీ సెల్లింగ్ జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా బలహీనంగా ఉంది. మీడియా ఇండెక్స్ కూడా ప్రెజర్లో ఉంది. గ్లోబల్గా చూస్తే యుఎస్ మార్కెట్లు నిన్న పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. టుడే ఏషియాలో జపాన్ నిక్కై 0.85% పెరిగింది. సౌత్ కొరియా కాస్పీ 3% పెరిగి రికార్డ్ హైకి చేరింది. కానీ చైనా, హాంకాంగ్ మార్కెట్లు
లూనార్ న్యూ ఇయర్ కారణంగా క్లోజ్డ్‌గా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ $70 పైన స్థిరంగా ఉంది. ఇరాన్ యూఎస్ టెన్షన్ల వల్ల ఆయిల్ ధరలు మల్టీ మంత్ హై వద్ద ఉన్నాయి. ఇండియా ఆయిల్ ఇంపోర్టెడ్ కంట్రీ కావడంతో ఇది నెగెటివ్. ఇండియా విక్స్ 10% పైగా పెరిగింది. ఇది ఇన్వెస్టర్ల ఫియర్‌ని చూపిస్తుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన డేటా. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్లు ఏం చేశారు? నిన్న ఫిబ్రవరి 18 ఎఫ్ఐఎస్ నెట్ బయర్లుగా 1154 క్రోర్స్ వర్త్ వాల్యూ షేర్స్ బై చేశారు. డిఐఎస్ కూడా నెట్ బయర్లుగా 440 క్రోర్స్ వర్త్ వాల్యూ షేర్స్ బై చేశారు. ఈ డేటా ఏం చెప్తుంది? ఎఫ్ఐఎస్ 3 డేస్ నుంచి బయర్స్గా ఉన్నారు. ఇది గత ట్రెండ్ నుండి మార్పు. కానీ ఒక్కరోజు డేటా చూసి తీర్మానాలు చేయకూడదు. వరుసగా 5-7 సెషన్లు ఎఫ్ఐఎస్లు కొనుగోలు చేస్తే అది నిజమైన నమ్మకం తిరిగి వచ్చిందని అర్థం. 1-2 రోజులు కేవలం షార్ట్ రికవరీ కావచ్చు. మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే పాజిటివ్ ఎఫ్ఐఎస్ ఫ్లోస్ అండ్ కంటిన్యూడ్ డిఐ బయింగ్ వల్ల ఇండియన్ మార్కెట్స్కి రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎక్స్ట్రీమ్లీ ఓవర్బాట్ పొజిషనింగ్ అండ్ ఇరాన్పై యుఎస్ యాక్షన్స్ రిస్క్ వల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా క్లియరింగ్ హాలిడే. దీనివల్ల ఫిబ్రవరి 18 అండ్ 19 ట్రేడ్ సెటిల్మెంట్ ఫిబ్రవరి 20న జరుగుతుంది. ఈ హాలిడే కూడా మార్కెట్లో తక్కువ పార్టిసిపేషన్కు కారణమై ఉండవచ్చు. ఈరోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ రెడ్ ఫ్లాగ్లో క్లోజ్ అయింది. 10 స్టాక్స్లో అన్నీ డ్రాప్ అయ్యాయి. పర్సిస్టెంట్ సిస్టమ్స్ అత్యధికంగా పడిపోయింది. ఎంఫసిస్, ఎల్టీఐ మైంట్రీ, టెక్ మహీంద్రా 2.7% వరకు పడిపోయాయి. ఇంతకీ ఈ పతనానికి కారణం ఏమిటి? ఎఫ్ఐఐ భయాలు మళ్ళీ తలెత్తాయి. నిన్న రాత్రి ఎన్విడియా అండ్ మెటా ప్లాట్ఫామ్స్ మధ్య మల్టీ ఇయర్ ఏఐ చిప్ డీల్ న్యూస్ వచ్చింది. ఇది గుడ్ న్యూస్ అయినా మార్కెట్స్ దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తుంది? ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ను ఇది డిస్రప్ట్ చేస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఎన్విడియా మునుపటి ర్యాలీకి ముందంజలో ఉంది. ఇప్పుడు దాని నుండి కొంత కొత్త న్యూస్ వస్తే టెక్ స్టాక్స్కు ఎన్విడియా ఎర్నింగ్స్ వల్ల మంచి రన్ దొరకవచ్చు. ముఖ్యంగా గమనించాల్సింది నెట్వర్క్ టెక్నాలజీస్ ఈరోజు 4.3% పెరిగి 3520 వద్ద క్లోజ్ అయింది. ఈ గెయిన్స్కు కారణం ఏంటి? ఈ కంపెనీ ఎన్విడియాతో కొలాబరేషన్ ప్రకటించింది. అంటే ఇండియన్ ఐటీ కంపెనీలు ఏఐకి ఎగ్నెస్ట్గా ఫైట్ చేయడం లేదు, దాన్ని ఎంబ్రాస్ చేస్తున్నాయి, యూజ్ చేసుకుంటున్నాయి. న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ 13% పెరిగి 601 వద్ద క్లోజ్ అయ్యింది. వరుసగా మూడో సెషన్లో పాజిటివ్ క్లోజింగ్. 6 క్రోర్స్ షేర్లు ట్రేడ్ అయ్యాయి. చాలా హై వాల్యూమ్స్. అయినా ఐటీ స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి? ఎందుకంటే మార్కెట్స్ ప్రస్తుతం హై సెన్సిటివిటీ దశలో ఉన్నాయి. ప్రతి కొత్త ఏఐ అనౌన్స్మెంట్ అమ్మకాలకు ట్రిగ్గర్గా అవుతుంది. ఇది టెక్నాలజీ షిఫ్ట్స్ సమయంలో మార్కెట్స్ ఇలానే బిహేవ్ చేస్తాయి. ఐటీ ఇన్వెస్టర్ల కోసం నా వ్యూ ఏంటంటే ప్రతి ఏఐ హెడ్లైన్కు భయపడి షేర్స్ని అమ్మకండి. మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఎలా ఏఐతో అడాప్ట్ అవుతుందో చూడండి. ఏఐ లెడ్ డీల్స్పై మేనేజ్మెంట్ కామెంటరీ వాచ్ చేయండి. నిజమైన టెస్ట్ Q4 ఎర్నింగ్స్ అండ్ FY27 గైడెన్స్తో ఉంటుంది. అప్పటి వరకు వాలటిలిటీ కొనసాగుతుంది. మేజర్ కార్పొరేట్ న్యూస్ ఏంటంటే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ షేర్లు 13% పైగా పెరిగి 727 వద్దకు చేరాయి. చివరికి 6% లాభంతో 683 వద్ద క్లోజ్ అయ్యింది. కారణం ఎకనామిక్ టైమ్స్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రకారం టాటా సన్స్ బోర్డ్ నారాయణన్ చంద్రశేఖరన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మూడోసారి నియమించడానికి ఈజీఎం నిర్వహించడానికి సిద్ధమవుతుంది. టాటా సన్స్కు టాటా ఇన్వెస్ట్మెంట్లో మెజారిటీ వాటా ఉంది. ఆయిల్ కంపెనీల్లో 2 రకాల మూవ్మెంట్. ఓఎన్జీసీ 3.7% పెరిగి 274 వద్ద క్లోజ్ అయ్యింది. క్రూడ్ ధరలు పెరగడం వల్ల
అప్‌స్ట్రీమ్ కంపెనీలు లాభం పొందాయి. కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ 5.2% వరకు పడిపోయాయి. ఎందుకంటే హై క్రూడ్ వాటి రిఫైనింగ్ మార్జిన్‌లను దెబ్బతీస్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఎంబ్రయార్‌తో కలిసి ఇండియాలో ఎంఆర్‌ఓ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాయి. సి-390 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్ కోసం భాగస్వామ్యం ఇది. ఇది దీర్ఘకాలంలో మంచి వార్తే అయినా ఈరోజు ఇండిగోతో పాటు ఎం&ఎం కూడా 3% పడిపోయింది. నెక్స్ట్ ఇంజినీరింగ్ కంపెనీ బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ 300 కోట్ల ఆర్డర్ సాధించింది. దీంతో ఈ షేర్ 3.2% పెరిగింది. జిందాల్ సా 3.4% పడిపోయింది. కారణం అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ సీమ్లెస్ పైపుల కోసం కంపెనీపై మోనోగ్రామ్ సస్పెన్షన్ విధించింది. నాన్ కన్ఫార్మిటీస్ కారణంగా ఈ చర్య తీసుకుంది. ఇది నెగెటివ్ డెవలప్మెంట్. పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఉదయం 0.35% పైన ఉంది. కానీ చివరికి అది కూడా ప్రెజర్లోకి వచ్చింది. ఎల్టీఏ మైంట్రీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్తో 5 years కొలాబరేషన్ సంతకం చేసింది. ఇది ఇన్నోవేషన్కు మంచి అడుగు. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్లు కేవలం 3 సెషన్లలో 31% పెరిగాయి. కారణం రీసెంట్గా ఇంక్రీజ్ చేసిన జిఎస్టీ రేట్స్ని తగ్గట్టు సిగరెట్ ప్రైజెస్ పెంచుతున్నాయి. ముఖేష్ అంబానీ పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. రిలయన్స్ 10 లక్షల కోట్ల ఏఐ ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. టెలికాం డేటా డిస్రప్షన్ను ఏఐలో రిప్లికేట్ చేయాలనేది లక్ష్యం. 7 ఏళ్లలో ఈ ఇన్వెస్ట్మెంట్ పూర్తవుతుంది. ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేదే ఉద్దేశం. టెక్నికల్ యాంగిల్ నుండి చూస్తే ఈరోజు నిఫ్టీ చాలా కీలకమైన సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్లో క్లోజ్ అయ్యింది. అంటే ఏమిటి? రోజు ప్రారంభంలో వచ్చిన హై నేటి హై కంటే తక్కువ, క్లోజింగ్ కూడా నిన్నటి కంటే తక్కువ. ఇది వీక్ సిగ్నల్ చూపిస్తుంది. మరింత ముఖ్యంగా నిఫ్టీ 25,645 to 25,660 సపోర్ట్ కిందకు స్లిప్ అయింది. ఈ లెవెల్ 20-day ఈఎంఐకి ఈక్వల్గా ఉంది. షార్ట్ టర్మ్ ట్రేడర్లకు ఇది చాలా కీలకమైన సపోర్ట్ జోన్. దీని బ్రేక్డౌన్ అంటే ట్రెండ్ బలహీనంగా ఉందని అర్థం. మార్కెట్ నిపుణుల ప్రకారం ప్రస్తుతం షార్ప్ ట్రెండ్ రివర్సల్ కంటే కన్సాలిడేషన్ టు కరెక్టివ్ ఫేజ్లో చూపిస్తుంది. ఇప్పుడు మనం వాచ్ చేయాల్సిన క్రిటికల్ లెవెల్ 25,300. నిఫ్టీ ఈ లెవెల్ పైన స్థిరంగా ఉంటే మార్కెట్ రేంజ్ బౌండ్ మూవ్మెంట్ కొనసాగించవచ్చు. 25,500 to 26,000 మధ్య ఈ స్వింగ్ కొనసాగవచ్చు. కానీ ఒకవేళ నిఫ్టీ 25,300 కిందకు డిసిసివ్గా బ్రేక్ అయితే అప్పుడు మరింత లోతైన కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం అలాంటి సందర్భంలో నిఫ్టీ 25,150 వరకు పడిపోవచ్చు. ఇక అప్సైడ్లో ఏం జరుగుతుంది చూద్దాం. నిఫ్టీ తిరిగి 25,600 పైన క్లోజ్ అవ్వడమే మొదటి బలమైన సిగ్నల్. అది జరిగితేనే మార్కెట్లో మళ్ళీ బలం వస్తుందని, స్టెబిలైజేషన్ ప్రారంభమవుతుందని అర్థం. ఈ లెవెల్ దాటితేనే ఫ్రెష్ బయింగ్ గురించి ఆలోచించాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే ట్రెండ్ను ఫాలో అవుతుంది. పిఎస్యు బ్యాంక్స్ మార్నింగ్ బాగానే ఉన్నా చివరికి అవి కూడా ప్రెజర్లోకి వచ్చాయి. కరెంట్ టెక్నికల్స్ ప్రకారం ఐటీ ఇంకా స్టెబిలిటీ రాలేదు. బాటమ్ ఫిషింగ్ అవాయిడ్ చేయండి. బ్యాంకింగ్ 25,300 పైన నిఫ్టీ ఉంటేనే బయింగ్ ఆలోచించండి, లేదంటే వెయిట్ చేయండి. మెటల్స్ గ్లోబల్ క్యూస్ బలహీనంగా ఉన్నాయి. ఫార్మా డిఫెన్సివ్ సెక్టార్ కాబట్టి కరెక్షన్లో తక్కువ ప్రభావం చూపించవచ్చు. ట్రేడర్ల కోసం సింపుల్ స్ట్రాటజీ. నిఫ్టీ 25,300 పైన ఉంటే రేంజ్లో ట్రేడ్ చేయండి. 25,300 కిందకు పడితే అన్ని లాంగ్ పొజిషన్స్ నుండి ఎగ్జిట్ అవ్వండి. ఫ్రెష్ బయింగ్ 25,600 పైన క్లోజింగ్ వరకు ఆగి చూడండి. ఈరోజు ఎడ్యుకేషనల్ కంటెంట్ ఏంటంటే ఈరోజు ఒక ముఖ్యమైన పాయింట్ నేర్చుకుందాం. ఇరాన్ యుఎస్ టెన్షన్ల వల్ల ఆయిల్ ధరలు పెరిగాయి. కానీ అదే సమయంలో ఓఎన్జీసీ పెరిగింది. బీపీసీఎల్ పడిపోయింది. ఎందుకు? అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ అవుతుంది. ఓఎన్జీసీ అప్స్ట్రీమ్ అంటే అది చమురు తవ్వకం చేస్తుంది.
ఆయిల్ ధర పెరిగితే దాని లాభం పెరుగుతుంది. బీపీసీఎల్ డౌన్ స్ట్రీమ్ అంటే ఇది చమురును కొని రిఫైన్ చేసి అమ్ముతుంది. ఆయిల్ ధర పెరిగితే దాని ఖర్చు పెరిగి మార్జిన్ తగ్గుతుంది. ఈ మెయిన్ తేడా అర్థం చేసుకుంటే మీరు న్యూస్ వినగానే ఏ స్టాక్స్ కొనాలి, ఏది అమ్మాలి అనే ఐడియా వస్తుంది. రాబోయే సెషన్లలో ఈ విషయాలు ట్రాక్ చేయండి. ఈ నైట్ ఎఫ్ఓఎంసీ మినిట్స్ రిలీజ్ అయ్యాయి. హాకిష్గా ఉన్నాయి. రేట్ కట్స్ ఆఫ్ ద టేబుల్ అనే సిగ్నల్. ఈ వీక్ ఇరాన్ యుఎస్ స్టాక్స్ ప్రోగ్రెస్, ఆయిల్ రేట్స్ ట్రెండ్ గమనించండి. వచ్చే వారం చైనా మార్కెట్లో ఓపెన్ తర్వాత గ్లోబల్ లిక్విడిటీ పెరుగుతుంది. లూనార్ న్యూ ఇయర్ హాలిడేస్ అండ్ మహారాష్ట్ర బ్యాంకింగ్ హాలిడే కారణంగా మార్కెట్లు వాలటైల్గా ఉన్నాయి. ఫిబ్రవరి 20 నుండి సెటిల్మెంట్స్ మామూలుగా జరుగుతాయి. ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీలపై దృష్టి పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ స్టాక్స్ను కరెక్షన్లలో అక్యుములేట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ బటన్ నొక్కండి. ఇది మా ఛానల్ను మరింత మందికి చేరవేయడానికి సహాయపడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయండి. ఐటీ స్టాక్స్ విషయంలో మీ వ్యూహం ఏమిటి? ఈ డిప్ని బయింగ్ అవకాశంగా తీసుకుంటారా లేదా దూరంగా ఉంటున్నారా? కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఆల్.